అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఈ మధ్య ఇండోర్ నగరంలో కలుషితమైన నీరు సరఫరా అయ్యి కొన్ని మరణాలు సంభవించాయి. దీనికి ఇంకా జాస్తి ప్రాధాన్యం ఎందుకు వచ్చింది అంటే, చాలా రోజుల నుంచి ఇండోరు భారతదేశంలోనే చాలా క్లీన్ సిటీ కింద ప్రైజెస్ అవి తీసుకున్నది. మరి ఆ లెవెల్లో సివిక్ ఫెసిలిటీస్కు, క్లెన్లీనెస్కు క్వాలిఫై అయినటువంటి నగరంలో ఇట్లాంటిది జరగటం అనేది ఇంకా కొద్దిగా ఈ ఇష్యూకు ఎక్కువ ఇంపార్టెన్స్ని ఇచ్చింది. 2009, 2006, 2007 ప్రాంతాల్లో అనుకుంటాను, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇటువంటి సంఘటన ఒకటి హైదరాబాద్లో జరిగింది. సవేర్ ముర్షిదాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఏరియాల్లో వాటర్ కలుషితమై కొంతమంది చనిపోవటం జరిగింది. ఇది అక్కడక్కడ మున్సిపల్ ఏరియాస్లో జరుగుతూనే ఉన్నది. బట్ ఇండోర్లో జరగటం కొంత ఎక్కువ దీనికి ప్రామినెన్స్ ఇచ్చింది. కారణాలు ఏంటి అంటే రెండు. మొట్టమొదటిది, ఈ వాటర్ సప్లై సిస్టమ్స్ మెయింటెనెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయాలి. సివిక్ ఎమ్యూనిటీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితిలో ఈనాడు చాలా వరకు మున్సిపాలిటీసు, లోకల్ బాడీసు లేవు. మామూలు కరప్షన్ కన్నా ఎక్కువ కరప్షను లోకల్ బాడీస్లో ఉంటూ ఉన్నది. కార్పొరేట్ అయిన ప్రతివాడు డబ్బులు పెట్టడం, మళ్ళీ డబ్బులు చేసుకోవటం, ఇటువంటి విధానం ఉన్నంత వరకు, ప్రజల నుంచి అకౌంటబిలిటీ అడిగేటటువంటి పరిస్థితి లేనట్టు వరకు ఇటువంటి పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. అది ఇవాళ ఇండోర్ కావచ్చు, రేపు ఇంకో చోట కావచ్చు, ఇంకో చోట కావచ్చు. మరి దీని నుంచి ఎట్లా బయటపడాలి అనే దానికి ఒకటి, ఆఫీసర్ల లెవెల్లో అయ్యేటటువంటి అంశాలు అయితే ఇవి కావు. ఎవరో వాడు మున్సిపల్ కమిషన్ వచ్చాడు, ఇది చేశాడు, అది చేశాడు, వెళ్ళిపోయినాడు అని అంటే ఇది మున్సిపల్ చైర్మన్ ఇతను వచ్చాడు, ఇంత బాగా చేయగలిగాడు అనేటటువంటి ఓనింగ్ అప్ లోకల్ లీడర్షిప్లో లేనంత వరకు సివిక్ కమ్యూనిటీసు సబ్స్టాన్షియల్గా ఇంప్రూవ్ అయ్యేటటువంటి అవకాశం అయితే భారతదేశంలో నాకు అంతగా అవుపించటం లేదు. సివరేజ్ లైన్లు, వాటర్ లైన్స్, ఇన్ఫ్యాక్ట్ ఏముంది, మున్సిపాలిటీ ఆర్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ చేసేటటువంటి ప్రధానమైనటువంటి 3 ఫంక్షన్లు ఏమున్నాయి? రోడ్లు వేయటం, రోడ్లు చక్కగా ఉండేటట్టు చూడటం, స్ట్రీట్ లైటింగు, వాటర్ సప్లై. సరే, దీనికి ఒక సపరేటు మెట్రో వాటర్ వర్క్స్ అనేటటువంటి ఒక సపరేట్ డివిజన్ దాన్ని ప్రతి చోట్ల ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేస్తూ ఈ వచ్చేటటువంటి మున్సిపల్ రెవెన్యూస్లో కొంత భాగం దానికి కేటాయించారా? అది జరగటం లేదు. నువ్వు వాటర్ ఫెసిలిటీని ఇంకొక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఇచ్చినప్పుడు రెవెన్యూలో కూడా కొంత భాగం దానికి ఇవ్వాలి. అది జరగకుండా ఒక సపరేట్ వాటర్ బాడీని చేసామని అంటే దానికి సరైనటువంటి ఫండ్స్ ఉండేటటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది వేకప్ కాల్ కింద తీసుకొని ఓవరాల్గా అర్బన్ వాటర్ సప్లై, బికాస్ రోడ్లు పర్వాలేదు, రోడ్లు, స్ట్రీట్ లైటింగు ఒక ఎత్తు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ సిస్టమ్, వీటి మీద ఒక స్టడీ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవసరమైతే ఒక సపరేట్ వ్యవస్థను ఏర్పాటు చేసి దీన్ని కోఆర్డినేట్ చేసి ఫండింగ్ చేసి డెవలప్ చేయడానికి చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. థ్యాంక్ యూ.